వేప చెట్టును సర్వరోగ నివారణి అని అంటారు. ఈ చెట్టులోని ప్రతి భాగము మనిషికి ఆరోగ్యాన్ని అందించేవేనని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మనకు తెలుగు సంవత్సరాది ఉగాది రోజు బెల్లం, వేపపూత, మామిడితో కూడిన పచ్చడి తింటాం. ఈ వేప పూలు బెల్లం కలిస్తే మనిషి శరీరం వజ్రంలా మారుతుందని నిపుణులు చెప్తున్నారు. అందుకే తెలుగు సంవత్సరాదిన దీనిని శుభసూచకంగా అందరూ సేవిస్తారు. వేప చెట్టు నుండి వచ్చే గాలి మనం పీల్చటం వల్ల కొన్ని రోగాలు నయం అవుతాయి. ప్రాచీన ఆయుర్వేద గ్రంథంలో చరకుడు వేప చెట్టు గురించి ఇలా చెప్పాడు: ఎవరైతే పగటిపూట వేప చెట్టు నీడలో విశ్రమిస్తారో వారు ఆరోగ్యవంతంగా ఎక్కువ కాలం జీవిస్తారు అని చరకుడు ఆయుర్వేద గ్రంథంలో చెప్పాడు. మరి అంత గొప్ప చెట్టు ఈ వేప చెట్టు. మొటిమలు అధికంగా ఉన్న వాళ్ళు వేపాకు మెత్తగా నూరి మొటిమలపై పైపోతగా పూస్తే మొటిమలు తగ్గిపోతాయి. అంతేకాదు చర్మ వ్యాధులు లేదా గజ్జి లాంటి వాటిపై కూడా పైపోతగా పూస్తే తగ్గిపోతాయి. 2 కప్పుల నీటిలో 4 లేదా 5 వేపాకులు వేసి బాగా మరిగించి ముఖానికి ఆవిరి పట్టి గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుంటూ ఉంటే ముఖం జిడ్డుతనం పోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాదు మొటిమలు, మచ్చలు పోతాయి. వేప పుల్లతో దంతాలు తోముకుంటే దంత సంబంధిత వ్యాధులు దరిచేరవు. పూర్వం మన తాతల కాలంలో ఈ వేప పుల్లను వాడేవారు. వారికి ఎటువంటి దంత సమస్యలు వచ్చేవి కావు. వాళ్ళు ముసలివాళ్లు అయినా పళ్ళు గట్టిగా ఉండేవి. నేడు తక్కువ వయసులోనే దంత సమస్యలు వస్తున్నాయి. కానీ కుదిరితే వేప పుల్లతో పళ్ళు తోముకుంటే మనకు దంత సమస్యలు అసలు దరిచేరవు. పండిన వేపకాయలు ఎండబెట్టి చూర్ణం చేసుకుని దానికి ఉప్పు, పొంగిన పటిక సమంగా కలుపుకొని పళ్లపొడిగా తయారు చేసుకుని దంతాలు తోముతూ ఉంటే ఉత్తమ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. వేపాకు పొడిని నీళ్లలో వేసి ఇంటిలో చల్లుకుంటే క్రిమికీటకాలు ఇంట్లోకి రావు. వేపాకు పేస్ట్ ను తలకు పెట్టుకుంటే చుండ్రుకి చెక్కి పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. అప్పుడప్పుడు వేపాకులు స్నానం చేసే నీళ్లలో వేసుకుని స్నానం చేస్తే చర్మ రోగాలు దరిచేరకుండా చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంటుంది. వేపాకుల్ని నీటిలో వేసుకుని మరిగించి ఆ నీళ్లను ఇంట్లో చల్లితే దోమలు పోతాయి. తరచూ లేత వేప చిగుళ్లు తింటుంటే క్యాన్సర్ మన శరీరానికి దరిచేరదు అని నిపుణులు చెప్తున్నారు. నీడలో ఎండిన వేప ఆకులు పొడుం చేసుకుని కంటి కింద నల్ల మచ్చలు ఉన్న చోట వేప పొడుంతో కొంచెం నీళ్లు కలిపి పేస్ట్ లా చేసుకుని అక్కడ రాసుకుని పావు గంట లేదా 20 నిమిషాల తర్వాత చన్నీటితో కడుక్కోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తుంటే కంటి కింద నల్ల మచ్చలు పోతాయని నిపుణులు చెప్తున్నారు. వేపాకులు, పసుపు, శనగపిండి సమంగా కలుపుకొని పాలు కలిపి మెత్తగా నూరి ముఖానికి పూసుకొని 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే మొటిమల వల్ల వచ్చిన మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. వేపాకులు మరియు పసుపు కలిపి నూరి బోధకాలపై పూస్తూ ఉంటే బోధకాల వ్యాధి తగ్గుతుంది. వేపాకుల రసంలో తేనె కలిపి తీసుకుంటే కడుపులో నులుపురుగులు, క్రిములు తగ్గిపోతాయని నిపుణులు చెప్తున్నారు. 1 వారం పాటు ఉదయం పరగడుపున 5 లేత వేపాకులు, 5 మిరియాలు కలిపి నమిలి మింగుతూ ఉంటే ఆ సంవత్సరం అంతా వివిధ రకాల అంటువ్యాధులు రాకుండా మన శరీరానికి రక్షణ ఇస్తుందని నిపుణులు చెప్తున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులు ఇలా తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.